అమరావతి కేసు ఆల్రెడీ వాయిదా పడినట్లుంది కదా. మళ్ళీ వాయిదా పడిందని ఇప్పుడే లేటెస్ట్ సమాచారం వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మాకు మొన్న 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్జెంటుగా అత్యవసరంగా దీన్ని విచారించాలంటూ ఓ పిటిషన్ వేశారు. దాని మీదనే 13వ తారీఖు మనం 23వ తారీఖు వాయిదా వేస్తూ కోర్టు ఆ రోజు సుప్రీంకోర్టు ఆ రోజు నిర్ణయం తీసుకుంది. యాక్చువల్గా రేపు రావాలి. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం రేపు రావట్లేదు, వేరే కారణాల వల్ల దీనికి వాయిదా వేశారని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మటుకు చాలా ఆసక్తిగా అత్యవసరంగా దీన్ని టేకప్ చేయాలి. లేదంట సురేష్ గారు, అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్ళీ వాయిదా. రేపటి విచారణ జాబితాలో కనిపించని అమరావతి కేసు. అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలని 6వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ ప్రభుత్వం 23న విచారిస్తామని స్పష్టం చేసిన న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బివి నాగరత్నాలతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చిన కేసులపై బుధ గురువారాల్లో విచారణ చేపట్టరాదని సిజిఐ చంద్రచూడ్ సర్క్యులర్ జారీ అయింది. ఏమని? నోటీసులు ఇచ్చిన కేసులపై బుధ గురువారాల్లో విచారణ చేపట్టరాదని సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ సర్క్యులర్ జారీ. సిజిఐ తాజా సర్క్యులర్తో రేపు జరగాల్సిన అమరావతి కేసు విచారణ వాయిదా. తదుపరి విచారణ ఎప్పుడన్న దానిపై ఇంకా రాని స్పష్టత. దీనిపైన నాకు ఉన్నటువంటి ఒక అనుమానం, బయట జరుగుతున్నటువంటి చర్చ న్యాయవాదులలో, న్యాయమూర్తులలో, న్యాయ కోవిదులలో, లేదా న్యాయ నిష్ణాతులలో, న్యాయ నిపుణులలో, లేదా జర్నలిస్టులలో, లేదా జరుగుతున్నటువంటి ఒక చర్చ జరుగుతున్న అంశం ఏంటి అంటే బెంచ్ హంటింగ్ అని ఇటీవల కాలంలో మనం ఒక పదాన్ని భయంకరంగా పదే పదే వింటూ ఉన్నాము. ఎవరైతే ప్రభుత్వానికి చెందినటువంటి కొందరు ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సుప్రీం ధర్మాసనంలో బెంచ్ హంటింగ్ చేశారు, వారికి కావాల్సిన విధంగా కేసులు వచ్చే విధంగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ కేసుకు సంబంధించినటువంటి నోటీసుల జారీ చేయటం విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి అభియోగాలని, ఆరోపణలని ఎదుర్కొన్నారు. చాలామంది దాంట్లో కొల్లీడయ్యారు, చాలామంది దీంట్లో ప్రమేయం ఏర్పడింది. సుప్రీం ధర్మాసనంలో కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ప్రభావానికి లేదా లోనయ్యారు. కావున ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి ఈ కీలక పరిణామాల దశలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్, అంటే నోటీసులు జారీ చేసినటువంటి అంశాలపై వద్దు అని చెప్పడం అనేది నిజంగా ఈ జరిగినటువంటి పర్యవసానం, జరిగినటువంటి బెంచ్ హంటింగ్కి సంబంధించి మరి వారి దృష్టికి వెళ్ళిందా? వారి దృష్టికి వెళితే వారు ఈ రకమైనటువంటి డైరెక్షన్ ఇవ్వటం జరిగిందా అంటే దీన్ని ప్రభావితం జరిగింది. ఈ కేసులో హంటింగ్ జరిగింది. ఈ కేసులో న్యాయదేవత సాక్షిగా సుప్రీం ధర్మాసనంలోనే కొంత దీని ప్రమేయానికి కారణం అయ్యారు అనేటువంటి ఆరోపణలు, అనేటువంటి అభియోగాలని వచ్చిన నేపథ్యంలో వారు ఇటువంటి ధర్మాసనానికి ప్రధానమైనటువంటి న్యాయమూర్తి వారు ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం వారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారా అన్న చర్చ కూడా ఇప్పుడు దీన్ని బట్టి జరుగుతూ ఉన్నట్లుంది. సురేష్ గారు ఎలా చూడాలంట? వంశీ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ఒక ఈడీ జప్తుకు సంబంధించిన ఒక విషయానికి సంబంధించి ఒక సీనియర్, అంటే ఈ అంతర్గత సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించిన ఒక అతను మొత్తం ట్విట్టర్లో తను ఎలా క్రోనాలజీ ఎలా జరిగింది, ఇలా హంటింగ్ జరిగింది, ఈ రకంగా జరిగింది అనేది ట్విట్టర్లో దాన్ని వేదికగా చేసుకొని దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా ఇది సుప్రీంకోర్టులో సిజిఐ గారి దృష్టికి వెళ్ళి ఉంటుందని 100% అనుకోవచ్చు. ఎందుకంటే అది మామూలుగా వచ్చిన ఇష్యూ కాదు, చాలా క్రోనలాజికల్గా ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఈ బెంచ్కి ఎందుకు వచ్చింది ఏంటి అంటూ ఒకతను ఆ ట్వీట్ వేదికగా చాలా క్లియర్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సో దాని మీద ఆ పరిణామాల నేపథ్యంలో మీరు అన్నట్లుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదంతా కూడా ఈడీ ఒక జప్తు చేసిన ఒక కేసుకు సంబంధించిన విషయం మీద ఆయన క్రోనలాజికల్గా వివరణ ఇచ్చారు. ఒక సీనియర్ అడ్వకేటు ఎవరైతే ఎంపీగా ఉండి సీనియర్ అడ్వకేట్గా ఉన్న
ఒక వ్యక్తి ఇదంతా కూడా దీని వెనక ఉండి ఉండొచ్చు, ఆయన అల్లుడు ఎవరో దీని పలానా చోట పనిచేస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక క్రోనలాజికల్గా ట్విట్టర్లో ఎవరు చేశారు అంటే పేరు నాకు సడన్గా గుర్తురాట్లేదు. బట్ ఒక వ్యక్తి మొత్తం ట్విట్టర్లో అల్లుడు ఒక అంటే ఆ పేరు చెప్పొచ్చు చెప్పకూడదు ఎంపీ గారు అల్లుడు ఎంపీ గారు అల్లుడు పలానా ఎంపీ గారు నిరంజన్